హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేశాను షాపింగ్ అయితే. సో మా ఇద్దరు కిడ్స్కి అయితే, మా ఇద్దరి బాబులకైతే సో సమ్మర్ వేర్లో సమ్మర్కి సంబంధించినవి అయితే డ్రెస్సెస్ అయితే వాళ్ళకైతే నార్మల్గా షాపింగ్ చేశాను అనమాట. సో అదే అనమాట ఈ వీడియో వచ్చేసి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా నా థంబ్నెయిల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పేది ఏముంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. ఇంకా మా బాబు పడుకున్నప్పుడే వీడియో తీయాలంటే కుదరట్లేదు అనమాట, ఎక్కువసేపు పడుకోవట్లేడు. సో అందుకనేసే పడుకున్నా లేచిన, ఇంకా ఆల్రెడీ ఇప్పుడు కూడా లేచే ఉన్నాడు, ఆడుకుంటున్నాడు నా పక్కనే. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనము పిల్లలకి ఎప్పుడైనా చలికాలం వచ్చిందంటే చాలు ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సెస్ వేసేస్తుంటాము, ఫుల్గా ఉండే ప్యాంట్లు వేసేస్తుంటాం కదా. సో కాబట్టి అలాగే మనం ఈ సీజన్కి సంబంధించిన డ్రెస్సెస్ అయితే నేనైతే ఎప్పుడు మా పెద్ద బాబు పుట్టినప్పటి నుంచి తీసుకుంటూనే ఉంటానన్నమాట. సో ఇప్పుడు కూడా సేమ్ అదే వేలో షాపింగ్ చేశాను అనమాట స్మాల్గా. నేను ఎక్కడ చేశాను ఏంటి అనేసి చెప్తూనే ఉంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో చూడండి, ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ మా చిన్నబాబు షాపింగ్ చూయించేస్తాను. సో మా చిన్నోడికి తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి. ఇంకా మా చిన్నబాబు డైలీ ఇంకా చాలా పాయింట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాడు కదా, వాడికి ఎన్ని ఉన్నా సరిపోవు. సో ఇదొక కలరు అండ్ ఇదొకటి ఇంకా ఇలాంటి కలర్స్ ఎందుకు తీసుకుంటానో కూడా చెప్తానమాట నేను. సో ఇలా ఒక 5 తీసుకున్నాను అనమాట, వాడికి మొక్కల వరకు వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. ఇలాంటి కలర్స్ ఎందుకు తీసుకుంటానంటే వాడు ఇప్పుడు మా చిన్నబాబు వచ్చేసి పాకుతున్నాడు కదా ఫ్రెండ్స్, అందుకనేసే ఇంకా పైకి లేచి నిల్చుంటున్నాడు, అందుకనేసే అలాంటివి తీసుకున్నాను అనమాట. అండ్ సమ్మర్లో చాలా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి తీసుకున్నాను. సో వాటిపైనకి ఇంకా ఇలా టీషర్ట్స్ తీసుకున్నాను అనమాట. సింపుల్గా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయన్నమాట. సమ్మర్లో చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలకి, కంఫర్టబుల్గా. చాలా మనకి డ్రెస్సింగ్ స్టైల్ ఇంపార్టెంట్ కాదండి, చిన్న పిల్లలకైతే ఇట్లా క్లాత్ వచ్చేసి స్మూత్గా ఉండాలి, మంచిగా స్వెట్ వచ్చినా కూడా దీనికి అంటుకపోతుంది అనమాట. ఈ వేలో తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది, ఇంకా సెకండ్ వచ్చేసి ఇది, ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇదనమాట. చూడండి ఒకసారి కలర్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకా టైగర్ అనమాట, ఇదనమాట. సో ఇవి తీసుకున్నాను. అండ్ ఇంకా మా చిన్నోడికే ఇవి కూడా మా చిన్న బాబుకి అనమాట. ఇంకా నేను వీడియో చేస్తూ ఉంటే ఇట్లా నన్ను సతాయించుతూ ఉంటాడు. ఇవి కూడా మా చిన్నోడికి అనమాట, ఇన్నర్స్ అనమాట. మా చిన్నోడికి ఇంట్లో వేయడానికి అనమాట. ఇంకా సో నేను ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు న్యూ మమ్స్కి అయితే పిల్లలు ఉన్న వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. ఇలా ఉండాలి, ఎలాస్టిక్ తీసుకుంటాను. సో ఇలా ఉంటే మనకే బెటర్. ఎందుకు చెప్తున్నానో మీకు బాగా అర్థమయ్యి ఉంటుంది. సో ఇలా తీసుకున్నాను. ఇందులో కూడా మనకి వాష్ చేయాలంటే నేనైతే మా చిన్నబాబు బట్టలు అయితే అన్నీ నా హ్యాండ్స్ తోటే వాష్ చేస్తానన్నమాట. సో ఇలా తీసుకోవాలన్నమాట. సో ఇవి ఒక 6 వరకు తీసుకున్నాను, 5 or 6 వచ్చాయండి ఇవి కూడా. సో ఇవి తీసుకున్నాను. మా చిన్నోడికి ఎంత ఇదంతా, ఇంకా మళ్ళీ ఇవి కూడా మా చిన్నోడికి అండి. సో చూడండి, ఫుల్ ప్యాంట్స్ అనమాట. ఇవి వచ్చేసి ఇలా ఫుల్గా వచ్చిందనమాట ఇట్లా. ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సింపుల్గా వేయడానికి. ఇవి కూడా క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది, మెత్తగా ఉందన్నమాట, చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇది కూడా మా చిన్నోడికి తీసుకున్నాను. ఇవి ఎక్కువ తీసుకోలేను ఎందుకంటే ఇంకా సమ్మర్ కదా. ఇవి ఒక 3 తీసుకున్నానండి. ఇంకో పాయింట్ ఆల్రెడీ ఇప్పుడు వేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చిన్నోడికి నేను ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు ఫుడ్ ఇంకా లేచి తింటున్నాడు కదా అండి. సో ఇవన్నమాట. సో మనకి ఇలా వెనకాల బటన్ వచ్చేస్తుందండి. చూడండి, బటన్ ఒకటి వెనకాల వస్తుంది, ఒకటి ముందుకు వస్తుంది. ఇలా బటన్ని ఇట్లా టక్మన్ సౌండ్ వస్తుంది, ఇలా ప్రెస్ చేయాలన్నమాట.
సో మా చిన్న బాబుకి ఇంకో ఇలా పెట్టేసుకోవడమే అనమాట, ఇంకా తినిపించేటప్పుడు అనమాట. ఇంకా ఎన్ని డ్రెస్సులని మనం అసలు వేర్ చేస్తామండి, వాళ్ళకి కష్టం కదా చాలా. సో ఇవి వచ్చేసి 3 వచ్చాయి, ఒకటి ఎల్లో, ఒకటి బ్లూ, ఒకటి పింక్ పెట్టాలి, పింక్ పెట్టలేదు యాక్చువల్లీ, కానీ ఇంకా బ్లూ రాలేదనమాట ఇందులో కలర్ వచ్చేసి. ఇంకా మనం ఏ వచ్చినా సర్లే మన పిల్లలకే కదా, బాగానే ఉంది కదా అనేసి. అండ్ బ్లూ ఒక 2 ఎల్లో వచ్చాయి, ఎల్లో కలర్ వచ్చాయి, ఇంకా ఒకటి పింక్ వచ్చిందనమాట. సో ఇవైతే బాబుకి ఇంకా తినిపించేటప్పుడు పెట్టడానికైతే ఇంకా యూస్ చేస్తాం కదా మనము, అవి తీసుకున్నాను అనమాట మా బాబుకి, చిన్న బాబుకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బాబు లేస్తున్నాడు, కింద పడుతున్నాడు, ఇంకా వాడి తలకి బాగా దెబ్బలు తగులుతున్నాయి అనమాట. ఆల్వేస్ మనం చూస్తూ ఉండలేం కదా పిల్లల్ని, మన వర్క్ కూడా చేసుకోవాలి. మార్నింగే రిషి వెళ్ళిపోతాడు, వాళ్ళ డాడీ వెళ్ళిపోతాడు, నేను మా చిన్న బాబే ఉంటాం కాబట్టి ఇంకా ఇప్పుడే స్టాండింగ్ పొజిషన్లో లేచి బెడ్ని పట్టుకొని నడవడము, అలా గోడలను పట్టుకొని నడవడం అనేది స్టార్ట్ అయింది. సడన్గా పడిపోతున్నాడు, హ్యాండిల్ కాదు కదా వాళ్ళకి. సో అందుకనేసే ఇదొకటి తీసుకున్నాను అనమాట. ఇది చాలా క్యూట్గా ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో చూడండి. ఇంకో ఇలా వచ్చాయి పిల్లకలు 2 వెనకాల. సో ఇది బ్యాక్ వస్తుంది అనమాట. మనం ఇది వచ్చేసి వేయడానికి అనమాట, హ్యాండ్స్కి ఇలా వేసేసి, ఇలా అర్థమైంది అనుకుంటా మీకు. ఇది వచ్చేసి ఇలా మనం హ్యాండ్స్ అనుకోండి, ఇగో ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హెడ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి వాళ్ళది నడుం దగ్గర వరకు వస్తుందన్నమాట. సో ఈ రౌండప్ వాడికి ఒకవేళ మా చిన్న బాబు కింద పడినా కూడా పిల్లలు ఈ రౌండప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దెబ్బ తలగదనమాట. చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. సో ఇప్పుడు నేను ఈ రెండు వచ్చేసి బయట తీసుకోలేదు, ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి ఎక్కడ తీసుకున్నానో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో చూడండి, మళ్ళీ నన్ను పట్టుకొని నిల్చున్నాడు, ఇది పెట్టేస్తాను ఇంకా వాడికి. సో ఇదన్నమాట, చూడండి బాగుంది కదా నాకైతే. అండ్ కలర్ కూడా దీన్ని ఊకే వాష్ చేయాల్సిన అవసరం లేదండి. కలర్ కూడా నాకు బాగా నచ్చింది, ఎందుకంటే వీడు పెట్టుకొని అస్తమానం పడుతూ ఉంటాడనమాట కింద. నాకైతే పడ్డప్పుడు అమ్మో అనిపిస్తుంది. ఎంత జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలి కదా మనం మన పిల్లల్ని. ఇంకో ఎంత బాగా చూసుకుంటున్నాడో చూడండి. తన టాయ్ని వచ్చేసి ఇది టాయ్ అనుకుంటున్నాడు అనమాట. ఇది వేస్తే మా బాబుకి అయితే చాలా క్యూట్గా అనిపిస్తున్నాడు, ఇంకా ముద్దొచ్చేస్తున్నాడు అనమాట మాకు వచ్చేసి. సో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ కూడా కాదు, కంపల్సరీ మనం తీసుకోవాలి. ఒకవేళ పెద్ద దెబ్బ తగిలిందనుకో మీ బాబుకి వచ్చేసి, బాబుకి హాస్పిటల్లో పెట్టాలి. దానికి బదులు ఇక్కడ ఇవి లాంటివి మనం కొన్ని పర్చేస్ చేయక తప్పదండి, తప్పకుండా తీసుకోవాలి. అందుకనేసి నేను తీసుకున్నాను. అండ్ ఇవెందుకు తీసుకున్నారు మేడం, మరి మీకు ఉతకడం చేత కాకనా అనేసి అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎవరు. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్. డైలీ మనము ఎన్ని డ్రెస్సెస్ మనం చేంజ్ చేస్తామండి. తిన్నప్పుడల్లా వాళ్ళకి మనము ఒకవేళ మన చంకలో ఎత్తుకొని తినిపించినా మనకి ఇక్కడ పూస్తారు వాళ్ళు మూతితోటి, కంపల్సరీ ఇక్కడ తుడుచుకోవాలి మనము. అండ్ వాళ్ళు డ్రెస్ మొత్తం పూసుకుంటారు, అందుకు మళ్ళీ ఇది పాకే స్టేజ్ వాళ్ళది కాబట్టి తీసుకో ఇంకటు తీసుకో. సో ఇది కావాలంట ఫ్రెండ్స్, తీసుకో. మా బాబు మాత్రం ఏమైనా వాడికి కావాల్సింది ఇవ్వకపోతే కంపల్సరీ కావాల్సింది అనమాట, ఇవ్వాలన్నమాట. సో నేను కాంప్రమైజ్ కాదు, నేను ఆయన కోసం నేనే కాంప్రమైజ్ కావాలన్నమాట. ఇవి అయితే అనుకో మనము ఈజీగా వాళ్ళకి తినిపించిందంతా దీనిపైన పడితే ఈజీగా వాష్ చేసుకోవచ్చు మనము ఈజీగా. ఇవి చూడండి, క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది మనకి. ఈజీగా మనము ఏది తినిపించినా ఈజీగా పోతుంది. మనం ఇట్లా జస్ట్ వాష్ చేసి వేసిన 5 minutesకే ఎండిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. సో మా చిన్న బాబుకి నేను 8th month వీడియోలో ఒకటి వేశాను, అండ్ నాకు ఒక డ్రెస్ బాగా నచ్చిందండి మా బాబుకి. సో నేను 8th month ఫోటోషూట్ తీసినప్పుడు వేశాను ఈ డ్రెస్ వచ్చేసి. సో ఇదైతే ఇలా వచ్చింది, ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది, చాలా బాగా నచ్చింది, చూడగానే నచ్చింది, తీసేసుకున్నాను ఇంకా చూడగానే ఇంకా మా ఓడికి. ఇంకా ఇది షార్ట్ వచ్చింది అనమాట కింద. సో ఇంకా ఇలా పైన ఇలా వచ్చింది వైఫై అనేసి, వైఫై అనమాట. మా బాబు ఎప్పుడు వైఫై లాగా నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి
వైఫై డ్రెస్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది క్వాలిటీ వైజ్. అండ్ నేను ఎప్పుడు క్లాత్ చూసి తీసుకుంటాను అనమాట. ఇది కూడా అక్కడే తీసుకున్నాను. సో చాలా బాగుంది. సో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ డ్రెస్ నచ్చితే తప్పకుండా. చాలా బాగుంది కదా, నాకైతే కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగా నచ్చింది. అండ్ మా బాబుకి బాగా సెట్ అయింది అనమాట. సో ఇప్పుడు పెద్ద బాబుకి కూడా తీసుకున్నానండి. అలాగే సమ్మర్ వేర్ వచ్చేసి ఇంకా పెద్ద బాబుకి ఇలా తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇద్దరికి సేమే అండి. ఇంకో ఇలా హాఫ్ హ్యాండ్స్తో తీసుకున్నాను. ఇది ఒక కలరు. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను. ఇది ఒకటి యాష్ కలర్లో తీసుకున్నానండి. అండ్ పెద్ద బాబుకి కూడా షార్ట్స్ ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ కావాలి అనేసి తీసుకున్నాను. ఇంకొంచెం పెద్దగాడు కాబట్టి పెద్ద సైజ్ తీసుకున్నాను. సో నేను అప్పుడు తీసుకున్న షార్ట్స్ కొద్దిగా చిన్నగా అయిపోయాయి. కొంచెం మన నీ వరకు అయినా ఉండాలి, ముఖాల వరకు అయినా ఉండాలి అనేసి ఈ మోడల్లో తీసుకున్నాను. చాలా బాగుంది, క్లాత్ కూడా స్మూత్గా ఉంది. సో ఏజ్కి తగ్గట్టుగా పిల్లలకి డ్రెస్సులు తీసుకోవాలండి, బట్టలు వచ్చేసి. సో ఇది ఒక కలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్లాక్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ అన్నమాట. చాలా బాగున్నదండి. క్లాత్ వైజ్ అయినా కూడా చాలా బాగా నచ్చాయి నాకు. సో తీసుకున్నాను. సో ఇద్దరు షాపింగ్ వచ్చేసి ఇంకా ఇట్లా డ్రెస్సెస్ వీళ్ళిద్దరికైతే సమ్మర్ వేర్ అయితే తీసుకున్నాను. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు షాపింగ్ చేయలేరా అనేసి అంటారా? నేను కూడా చేశానండి షాపింగ్. నెక్స్ట్ వీడియో వచ్చేసి నా షాపింగ్ లాగే చూపిస్తాను. సో వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియో కోసం. అయితే ఈ వీడియోలో అయితే కిడ్స్ కోసం చెప్పాను కదా, సో తప్పకుండా ఇలాంటివి తీసుకోండి సమ్మర్ వేర్కి. జస్ట్ ఇవి 3 months వరకే, 3 months ఉంటుంది కాబట్టి 3 months వేర్ చేసి మనం తర్వాత మళ్ళీ పక్కకు పడేయడమే ఉంటుంది. మళ్ళీ మన పిల్లలు వచ్చేసి పెరుగుతూ ఉంటారు కాబట్టి ఏ స్టేజ్కి తగ్గట్టుగా అలాంటి డ్రెస్సులు తీసుకోవాలన్నమాట మన పిల్లలకి. ఎక్కువ హై రేంజ్లో కాదు, తక్కువ లో బడ్జెట్లో కాదు, నేను మీడియం కాస్ట్లో కొంటానన్నమాట అన్నీ. సో నా పిల్లలకి నేను అలాగే షాపింగ్ చేస్తాను అండ్ నేను కూడా అలాగే తీసుకుంటాను అనమాట. సో ఎంతవరకు మీకు ఇది కరెక్ట్ అనిపించింది? సో ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. అండ్ మీరు మా బాబుకు, చిన్న బాబుకు చూసే ఉంటారు. నేను ఇప్పటివరకు మొన్నటి వరకు సో వింటర్ సీజన్ ఉండే కాబట్టి ఫుల్ హ్యాండ్స్వే వేసాను రిషికి కూడా. ఇంకా ఇప్పుడు అవన్నీ మళ్ళీ పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ మా చిన్న బాబుకి అయితే రిషికి అయితే వస్తాయి, కానీ మాకు కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి వస్తాయి కానీ మా చిన్న బాబుకి అయితే అస్సలు రావు, ఎందుకంటే ఇప్పుడు మాత్రానికే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి రావన్నమాట. సో అందుకనేసి మనం హై కాస్ట్ పెట్టడం వేస్ట్ అనమాట, నా ప్రకారంగా అయితే నేను చెప్తున్నాను. సో మీడియం కాస్ట్లో తీసుకోవడం బెటర్ అనమాట మనకి. సో బికాస్ 3 seasons ఉంటాయి కాబట్టి 3 waysలలో తీసుకోవాలనేసి నా ఉద్దేశం అనమాట. సో ఇదన్నమాట. నన్ను ఇంకా మా బాబు జుట్టు పట్టి లాగేస్తున్నాడు. సో ఒకసారి మా బాబుని చూపిస్తాను మీకు, రా. సో చూడండి ఇలా వేసాను మా బాబుకి వచ్చేసి. సో చూడండి ఇలా తినిపించేటప్పుడు ఇలా వేసాను. ఇంకా చూడండి వెనకాల వచ్చేసి ఇటు మళ్ళీ ఇటు. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇంకో టై అయిపోయిందో. మా బాబు తీయనియట్లేడు అస్సలు. ఇంకా ఇలా మనం ఆమ్ తినిపించుకోవాలి. ఆమ్ తింటావా, ఆమ్ తింటావా, ఆమ్ తింటావా, ఆమ్ తింటావా. సో వేసి హ్యాపీగా మనకి డ్రెస్ పైన పడకుండా హ్యాపీగా కవర్ అయిపోతుంది. చూడండి నేను వీడియో చూపిస్తుంటే ఆయన నన్నే చూస్తున్నాడు మా బాబు. ఓమో కిచ్ 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 కిచ్. సో ఇలా ఇదైతే మనం ఇవి ఇలా వేయాలి ఫ్రెండ్స్. మనము దీనికి వస్తాయన్నమాట, దీనికి వచ్చేసి ఇలా వస్తాయన్నమాట. సో ఇలా వేసేయడమే అనమాట. ఇంకా మనము సైజ్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది, నేను చూపిస్తున్నాను కదా. ఇలా సైజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంది ఆప్షన్ అనమాట. సో
నో ప్రాబ్లం అనమాట ఫ్రెండ్స్, హ్యాపీగా తీసేసుకోండి మీరు కూడా. బాయ్ చెప్పునానా, లైక్ చేయమని చెప్పు, వీడియోని లైక్ చేయమని చెప్పు. బాగా చూస్తున్నాడు వీడియోలోకి అయితే మా బాబు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్ని. ఇంకా మరెన్నో మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో అయితే మీ ముందుకి వచ్చేస్తాం. బాయ్ బాయ్.